హరే కృష్ణ. ఈరోజైతే శ్రీకృష్ణాష్టమి కదండి. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజైతే 3 ప్రసాదాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు నివేదించి ఆ కృష్ణ ఆశీస్సులు పొందండి. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసము, అలాగే వెన్న ఏ విధంగా చేసుకోవాలి. వెన్న ఒకవేళ లేకపోతే ఇలాగా ఫస్ట్ అయితే ఆవు నెయ్యి ప్యాకెట్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా కూడా కృష్ణుడికి సమర్పించవచ్చు నైవేద్యంగా. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను కొంచెం అయితే ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ కూలింగ్కి అది మనకి వెన్నలాగా గట్టిగా తయారవుతుందండి. ఈ విధంగా ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే వెన్నని మిగిడి నుంచి వెన్న తీసుకుంటారు కదా, అది నైవేద్యంగా పెట్టుకున్నా చాలా మంచిదండి కృష్ణుడికి. ఇప్పుడైతే ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా రెడీ అయింది వెన్నలాగా. దీన్ని కృష్ణుడికి నివేదించడం వల్ల చాలా మంచిదండి. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఫస్ట్ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ అయితే అటుకుల పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆవు నెయ్యి వేసుకుని కొంచెం ఇప్పుడైతే జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బాదం కూడా కిస్మిస్ ఉంటే అవైలబుల్గా ఇవి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బాదం వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అటుకులను అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇక్కడైతే క్వాంటిటీకి అయితే దీన్ని కూడా ఆ నెయ్యిలో వేయించుకోవాలి. చాలా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడు మనకి ఈ పాయసం అనేది చాలా రుచిగా తయారవుతుంది. ఇలా మరిగించుకుని పక్కన పెట్టుకున్న పాలను కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే పాలు అనేవి మరిగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఈ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకుని ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆ పాలలోని అటుకుల్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక కప్పుకి 1/2 కప్పు బెల్లం అనేది తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతాయండి ఈ ప్రసాదాలు. ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఆ బెల్లంని అటుకుల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి రెండో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనైతే యాలకుల పొడి కూడా చివరిలో యాడ్ చేసుకుని అలాగే జీడిపప్పు అలాగే బాదం కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇవైతే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాల లడ్డు అనమాట అదిని. అలాగే ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని పుట్నాల పప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసినవి కానీ కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మదనం అనేది యాడ్ అవుతుంది ప్రసాదానికి. ఇప్పుడైతే ఒకసారి ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకోండి, చల్లారింది. ఈలోపు అయితే ఆ ప్యాన్లోనే కొన్ని అయితే కూల్ మక్కన వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని రెండింటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పుట్నాల పప్పు ఉంది కదండి, అది మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాన్ని అయితే గ్రైండ్ చేసుకుని ఈ విధంగా తీసుకున్నాను. అలాగే కూల్ మక్కనను కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ కూల్ మక్కన ప్లేస్లో లేదు అనుకుంటే వేరుశనగుళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా ఫ్రై చేసుకుని కొన్ని మాత్రమే వేసుకుని బాగా కలుపుకొని అలాగే బెల్లం కూడా సరిపడగా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి వేడి చేసింది వేసుకోవాలి. అలాగే జీడిపప్పు అవి కూడా ఉన్నాయి కదండి, వేయించుకుని పక్కన పెట్టుకున్నవి, అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఆ నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుని కలుపుకోండి. ఇవి పిల్లలకు కూడా పెడితే చాలా హెల్దీ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టినా కానీ ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగ చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకోవాలి. ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి కృష్ణుడికి. ఇది కూడా తప్పకుండా చేసుకుని పెట్టచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తర్వాత అయితే పంచామృతాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆవు పాలు అలాగే పెరుగు, కొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు, తేనె ఇవన్నీ కలిపి అలాగే తులసి దళం కూడా ఒకటి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పాలను కూడా ఇవన్నీ కూడా ప్రసాదాలన్నీ రెడీ అయిన తర్వాత ఇక్కడైతే సున్నుండలు అలాగే పూరి కూడా చేశాను. అలాగే పళ్ళు ఫ్రూట్స్ కూడా పెట్టి దేవుడికి నైవేద్యంగా నివేదించవచ్చు మన దగ్గర ఉన్నవి.
అంతే అండి, శ్రీకృష్ణునికి పూజ ఈ విధంగా చేసుకున్నాము. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ కృష్ణుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.